మీ పాదాల యొద్దకు వస్తూ ఉంటుండగా ఈ ప్రవచన వాక్కులను, మీ యొక్క అభిషేకమును, అభిషేక తైలమును తలకు అంటమని నీ మాట ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ ప్రజలు నీ యొద్దకు వచ్చి ఉండగా మమ్మల్ని అందరినీ నా తండ్రి మీరు ముచ్చటించి మీ రాకడ అతి సమీపంలో ఉంటుండగా కావలసినటువంటి సిద్ధపాటు, కావలసినటువంటి అలంకరణ, కావలసినటువంటి ప్రభువా, ఇదిగో మీరు కోరుకున్న ముమ్మూర్తులుగా ఈ భూమి మీద నాయన పరిపూర్ణత, సంపూర్ణత ఏదైతే ఇంకా నా తండ్రి హేయమైనది ఉన్నదో దాన్ని మీరు పెళ్లిగించి లయపరిచి యేసు రక్తంలో నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, ముందుకు నడిపించమని, సజీవుడు త్వరలో రాబోతున్న యేసు నామములో ఎదురు పడుతున్న ప్రతి దురాత్మ దయ్యాలను ఎదురిస్తున్నాము నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలారా అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా సంఘముగా మనమంతా ఆనందిస్తూ ఉన్నాం. ఇది గొప్ప ధన్యత. సంఘం అనే ఈ కుటుంబంలో అందరము కూడా నిజంగా పరలోకానికి ఇవే ముఖాలతో, ఇవే కుటుంబాలతో అక్కడికి వెళ్తామే తప్ప కొత్త కుటుంబం అనేది ఏది కూడా అక్కడ కనిపించదు. ఆమె కొత్త కుటుంబం అంటే లోకంలో ఉన్నవన్నీ కూడా అవి బయట ఉన్న కుటుంబాలు. దేవుని సంఘం అనేటువంటి ఈ మందిరంలో దేవుని యొక్క పాదాల దగ్గర ప్రతిరోజు కూడా వస్తూ ఉన్న బిడ్డలు బట్టి నేను దేవుడికి మీ అందరి తరపున మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు దేవాది దేవునికి కలుగునుగాక. ఆమేన్. మరి రాలేని వారి కోసం కూడా బాధపడుతూ ఉన్నానంటే వారు మన లోపల ఉన్నవారే, మన బిడ్డలే, మన ఇంట్లో ఉన్నటువంటి 70 కుటుంబాలు ఉన్నవారే. కానీ రాలేని కారణాలు బట్టి, ఉండిపోతున్న కారణాలు బట్టి, ఊర్లోనే ఉండే చాలా వరకు నిర్లక్ష్యాన్ని బట్టి బాధ, దుఃఖం. కానీ దేవుడికి లెక్క నేనే చెప్పాలి. నా వంతు వచ్చినప్పుడు ఏంటంటే సంగతి అని అడిగినప్పుడు ఏమి ఎందుకు రావట్లేదు, ఎంతమంది వస్తున్నారు లేదు. కొంతమంది అయ్యగారు అయితే ఆదివారం రాకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి అడుగుతారు. కానీ దేవుని నన్ను క్షమించాలి, క్షమించును గాక ఆమె దేవుడి పిల్లలు వెళ్ళకపోతే మనం రాలేని వారి ఇంటికి వెళ్ళి ఎందుకు మీరు రావట్లేదు, ఈరోజు ఏంటి సంగతి, ఎందుకు రావట్లేదు అని అడగలేకపోతూ ఉన్నాం. దేవుడు అటువంటి అవకాశము రాబోయే దినాల్లో అటువంటి విశాలత వెళ్ళే శక్తిని కూడా దేవుడు నాకు దయచేయను గాక. ఆమేన్. దేవుడు పెట్టారా ఈ చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో సమయం చాలా భూచక్రంలో తిరుగుతుంది కనుక మన వాక్యంలో వెళ్ళిపోదాం. దేవుడు పెట్టారా ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అద్భుతంగా క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. ఇది మీరు 100 సార్లు చదివినా సరే ఆ లోతైనటువంటి ఆ మర్మము కనపరిచే, యుగాలకు కనపరిచే, మహదైశ్వర్యమును కనపరిచే గొప్ప ప్రభు క్రీస్తు ప్రభు మనకు పెండ్లి కుమారుడిగా ఉన్నందుకు ఒక్కసారి రెండు చేతులు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వివాహం అనేటువంటి వ్యవస్థ, ఈ పెళ్లి అనేటువంటి వ్యవస్థ మనము ఈ విడిది గది అనేటువంటి ఈ మందిరంలో, ఈ గదిలో ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉన్నాం. దేని కొరకు ఆకరించుకుంటున్నామమ్మా? పెండ్లి కుమార్తె అవ్వాలని. ఎలాగైతే ఎస్తేరు దేవుని బిడ్డలారా సిద్ధపడ్డదో నిజంగా మనము కూడా ప్రతిరోజు కూడా దేవుని సంగమ ఆ పరలోక మహిమ కలిగినటువంటి యేసయ్యకు పెండ్లి కుమార్తెగా మనం కనపరచబడాలంటే ఆయనకి మన మీద ఇష్టం కలగాలి. అయితే ఈ విడిది గదిలో చాలా వరకు మనము ప్రతిరోజు కూడా అలంకరించుకుంటూ ఉన్నాం. ఈ సంఘంలో పెళ్ళైన వాళ్ళు ఒకసారి చేయలేదండి. మన మందిరంలో పెళ్ళైన వాళ్ళు అంటే తక్కినే చెయ్యత్తని బ్యాచీలంతా కూడా బయట సంఘాలు పెళ్లి చాలా తక్కువ హ్యాండ్లే లేచేయండి, చాలా తక్కువ హస్తాలు లేచాయి. ఇటువైపు చేయలేదన్న మా కుర్తున్నారు అంటే ఎక్కడికి ఈ సంఘంలో పెళ్ళైన వాళ్ళు దేవుడి బిడ్డలు చెయ్యొద్దండి. ఒకసారి వెనక్కి అస్సలు లేగలేదంటే అంతా
దేవుని పెట్టారా, దేవుని యొక్క కృపలో ఈ వివాహం అనేది దేవుడు మనతో మాట్లాడే అంశం కూడా అదే. ఏంటంటే రాబోవు అందరండి, రాబోవు యుగ యుగములకు కనపరుచు రాబోవు యుగ యుగములకు కనపరుచు దేవుని పెట్టారా నాన్న. దయచేసి బయట దారి ఈరోజు మెసేజ్ సెన్సర్ కట్టలేకపోతే కాబట్టి కొంచెం బయట తీసి అందరు వాక్యం ఏమంటే ఫుల్ బిర్యానీ తినేసి వెళ్దాం. దేవుని పెట్టారా దయచేసి ఆఫ్ తినేసి వెళ్ళకండి ఫుల్గా. ఎందుకంటే డబ్బులు కట్టి వచ్చారు కనుక ఈసారి కొత్త రూల్స్ పెట్టాలండి. ఎవరైనా సరే మందిరానికి రాకపోతే 5,000 జరిమానా ఆదివారము. లోపలికి వచ్చి లేచి మరలా వచ్చి లేచి అలా చేసిన వాళ్ళకి దేవుని పెట్టారా అంటే 2 సార్లు లేస్తే, ఒకసారి అంటే ఏదో యూరిన్ ప్రాబ్లం అనుకుందాం, 2-3 సార్లు లేచిన వాళ్ళకి మాత్రము 3,000 జరిమానా అనమాట. అక్కడ వాలంటరీగా మరి గురుమూర్తి గారికి కామేష్ బాబు ఈ వారానికి పెట్టాము, వచ్చే వారం వేరే డ్యూటీ మొదలుతాం. ఎవరైనా 3 సార్లు 2 సార్లు ఇస్తే మరి 3,000 ఫైన్. దేవుని పెట్టారా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సన్నిధిలో ఈ వివాహం అనేటువంటిది దేవుని పెట్టారా జరుగుతున్నప్పుడు పరలోకంలో మనల్ని దేవుడు ఒక వేడుక కోసం ఇక్కడ ఒక ఛాయ. ఇదేంటమ్మా ఛాయ అంటే టీ కాదు, హిందీలో ఛాయ అంటారు కదా, ఇది ఛాయ అంటే ఒక గుర్తుగా ఈ భూమి మీద దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ నేటి కాలంలో పెళ్లి అనే మాటకు అర్థం ఉండకుండా అనేక భయంకరమైన పరిస్థితులు, పురుషులు వివాహాలు, స్త్రీలు వివాహాలు, ఇలా అనేక విధాలుగా దానికి ప్రభుత్వం కూడా లైసెన్స్ కూడా ఇచ్చిందండి. దేవుని సంగమ ఎంత మాత్రం కూడా అది హేయమైనది. కానీ పరిశుద్ధ వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది, నిష్కపటమైనది అంటే స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, పాన్పు పరిశుద్ధమైనదని సెలవిస్తూ ఉన్నాడు. అయితే వివాహము దేవుని బిడ్డలా జరుగుతుంది. జరిగినప్పుడు చాలా సంతోషం, అందరూ కూడా బాగా రెడీ అయ్యి వస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళు బాగా రెడీ అయ్యి వస్తారు. ఎందుకంటే లాస్ట్ లో ఫోటోలు కూడా అందరూ కూడా బాగా ఫోటోలు కూడా దిగుతారు. ఫోటోలు దిగిన తర్వాత మంచి భోజనాలు. దేవుని బిడ్డలా సాయంత్రం ఏమవుతుందండి, పెళ్లి అయిపోయిన తర్వాత ఊరేగింపు జరుగుతుంది. ఎంతమంది పెళ్లికి ఊరేగింపు అయింది చేయొద్దండి? చాలా మంది తక్కువ మంది అయ్యింది. అంటే ఊరేగింపుకి డబ్బులు అవుతాయి కదమ్మా, బ్యాండ్ పెట్టాలి. మొన్న ఏమో ఒక పెళ్లికి నేను మన విలియం కేరీ గారు మరి హరి గారు వెళ్ళాము. వెళ్తే బయట ఏమో బాల్ షాప్కి వెళ్ళిపోతున్నారు, పెళ్లిలోకి వచ్చేస్తున్నారు. బయట ఏమో మందు షాప్కి ఇలా చెట్టుకి వెళ్ళిపోతున్నారు, ఒక ఆటోలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు పెట్టారా మందులు తాగి పరిశుద్ధ వివాహం ఏమో అక్కడేమో పైగంలో జరుగుతుంది. ఏసీ రూమ్ లో మళ్ళీ క్లోజ్ చేసిన పక్కనే గుమగుమలాడుతున్నటువంటి తాగుబోతుల యొక్క దుర్వాసన. ఈ కిందన ఏంటో పెళ్ళా లేకపోతే ఏంటని చూస్తే తాగుబోతులు పెళ్లి అనలేదు దాన్ని. మరి వివాహము అన్ని విషయంలో ఘనమైనదని పెళ్లి కార్డులోనైతే ప్రింటింగ్ చేశారు దేవుని బిడ్డలారా. ఇలా చక్కగా పెళ్లి జరిగిపోతూ ఉంది. మరోవైపు చాలా వ్యర్థమైన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా సాయంత్రం మాత్రము నిజానికి అద్భుతంగా ఊరేగింపు జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సంస్కృత పదంలో సామ్యాన అనే మాట వాడుతారు. దాని మన భాషలో అయితే డీజే అన్నమాట. దేవుని బిడ్డలారా రిసెప్షన్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అయిపోతుంది పెళ్లి. మరలా ఏమైనా సరే 2వ రోజు కానీ మరలా పెళ్లి. ఇదే 2వ రోజు మరలా పెళ్ళ సరే మనడే కదా డబ్బులు బాగున్నాయి పెట్టాడు, మరలా డీజే, మరలా భోజనం, సాయంత్రం మరలా ఆడావిడి, అందరం వెళ్తాం. 3వ రోజు మరలా జరిగింది అనుకో, వెళ్తామా? డీజే ఉందండి, భోజనాలు, ఫోటోలు, సరేలే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాడు 3 రోజులు అని దేవుని పెట్టారా వెళ్తామండి. 4వ రోజు కూడా మనం పెళ్లి చేసుకున్నాడు అనుకో, వెళ్తావా? ఇస్తారమ్మా? ఫోటో తీసుకుంటాం, మరలా డీజే ఉంటారు. ఏ మాత్రం కూడా 4వ రోజు ఏంటో బుర్రగట్లేదా ఏంటో, సరేనండి
పైసలు ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నాడు అనుకుంటాం. 5వ రోజు కూడా చేసుకోవడానికి ఏం చేస్తాం? 100 ఫోన్ వెళ్తుంది అనమాట. ఏంటంటే ఈ రోజు డీజే చేసుకొని క్యాకలు పెడితే నేను ఇంటికి ఉండాలో వద్దా, ఏంటి పరిస్థితి, ఆయనకి అంత కూడా డబ్బులు ఉంటే ఏంటి డీజే క్యాక్ లేదని అనుకుంటే పోలీసులు స్పందించలేదు అనుకో, ధనవంతులు కదా చేసుకుంటారండి, తప్పదు, వారికి కొంచెం సరదాగా ఉంది సరే అనుకొని మళ్ళా 7వ రోజు కూడా సౌండ్ నిలబడతాయి అనమాట. ఇదే మళ్ళీ 7వ రోజు మళ్ళీ పిల్ల అంటే ఇదే పెళ్లి 7వ రోజు కూడా జరుగుతుందండి. అలా ఫోటోలు తీసుకొని వెళ్తామా, ఫోటోలు నాకు వద్దు నాయనా, నీ భోజనం వద్దు, ఈ డీజే మాకు అవసరం లేదు అనుకొని 8వ రోజు నేను మళ్ళా శబ్దం పడితే ఏం చేస్తాము? ఇంటి గ్యారెంటీ నేనైతే తాళాలు వేసుకొని బాబు పక్కింటి ఫోన్ నెంబర్ తీసుకొని డీజే ఆగిపోయినప్పుడు నాకు చెప్పండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తాను అనుకొని ఆ రోజు ఆ క్యాక్ ఎవడని అంటాడు. మన ఏమో రోడ్డు మీద ఆ శబ్దాలకి మన ఇంటికి ఏమో భూకంపం వచ్చింది అనమాట. ఆ డీజేకి ఇదే బాబు అనుకొని ఇలా అవుతుంది అనమాట. కింద ఉన్నటువంటి పునాలు ఎంత భీకరంగా ఉన్నాయి ఈ డీజేలు ఏంటిది అనుకోని మొన్న ఎక్కడ రాజస్థాన్ ఎక్కడైతే ఈ డీజేకి గోడలు పడిపోయాడు. గోడలు పడిపోయి వారేమో ఆ గోడలు పడిపోయి అయినా సరే డీజే మాత్రం ఆ పట్ల దేవుడు పెట్టారా. ఇలా పెళ్లి ఏమో 7 రోజులు హడాలు జరిగింది, 8 రోజులు జరిగింది. 4 రోజులు చేసుకుంటే ఎలా ఫీల్ అవుతుంది? వెళ్తావా పెళ్లికి? నిజంగా ఫోటోలు తీసుకుంటావా? దేవుడు పెట్టారు. ఎలాగైనా 4 రోజులు జరిగితే బీబీసీ ఛానల్లోకి వెళ్తారనమాట. బీబీసీ ఛానల్ వాడు వచ్చేసి అబ్బో 4 రోజులు పెళ్ళ ప్రపంచ రికార్డు అనమాట, గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్తారు దేవుడు పెట్టారా. దేవుడు సగమ నిజంగా వివాహం జరిగి అద్భుతంగా ఆనందము సంతోషము 4 రోజులు. అయితే దేవుడు 4 రోజుల పెళ్లికే ఇలా మనం అయిపోతే, 4 రోజుల పెళ్లికే బోరు కొడితే, సంవత్సరంగా పెళ్లి చేసుకుంటే 360 రోజులు కూడా డీజే, 360 రోజులు కూడా భోజనాలు, 360 రోజులు ఫోటోలు. అంటే ఎక్కడ ఉన్న నాకు తెలిసి ఎవడు కూడా ఫోటోలు తీసుకోండి, నాకు అవసరం లేదు బాబా, డీజే వద్దు, ఆ భోజనాలు వద్దు, ఆ ఫోటోలు వద్దు నాయన, డీజే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెట్టారా. అయితే 50 సంవత్సరాలు ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దమ్మా. అక్కడ సీనియర్ సిటిజన్లు ఉన్నారు 50 సంవత్సరాలు. దాన్ని ఏమంటారు? 50 సంవత్సరాలు చేసుకుంటే గోల్డెన్ జూబ్లీ. 50 సంవత్సరాలు ఎవరు లేరా మన సంఘంలో 50 సంవత్సరాలు పెళ్ళైనా? అందరూ మ్యాక్సిమం ఉంటే 40-45లో ఉండొచ్చు. 50 కూడా మనం చూచుదుగా తండ్రి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు 25 అయితే సిల్వర్ జూబ్లీ. అంతేనా? సిల్వర్ జూబ్లీనా? చెప్పండి బాబు, సిల్వరేనా? ఎత్తదా? అయితే దేవుడు పెట్టారా. దేవుడు చూడండి, మనము భూమి మీద చేసుకున్నటువంటి పెళ్లి ఇసుకుపోతాం కదా. దేవుడు అక్కడ ఏమంటున్నాడు? అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. అంటే యుగాలకు ఈ పెళ్లిని చూడడానికి, ఈ పెళ్లి జరిగించడానికి యుగాలు ఆ మహిమలో ఇంకా పరిశుద్ధులు, అనేకమైనటువంటి హతసాక్షులు ఆ పెళ్లి కుమారుడితో బియ్యమందడానికి, పెళ్లి చేసుకోవటానికి దేవుని బిడ్డలారా ఎంతో మంది ప్రజలు వస్తూ ఉన్నారు. అన్న మైకి బయట రాశావు కదా. అయితే చూడండి, 11వ శతాబ్దంలో మరి తిరుపతిలోను కొన్ని బయట ప్రాంతాల్లోనూ వినపడుతుంది కదా. అనుకున్న వాళ్ళకి సౌండ్ తగ్గించి చెప్తాను, ఎందుకంటే బయటకు వెళ్ళకూడదు. చెప్పండి, వినపడుతుంది కదా. దేవుని బిడ్డలారా 11వ శతాబ్దంలో పెళ్లి అనేది ప్రారంభమైంది. ఈ పెళ్లి రోజు కూడా మీరు ఏదైనా సరే మందుల దగ్గరికి వెళ్తే ఆ కోవిల్లో రోజు కూడా ఆ యొక్క దేవతలకు పెళ్లి చేస్తారు. ఎన్ని స్నానాలట? 7 స్నానాలు. పువ్వుల స్నానము, ఆ పన్నీరు స్నానము, పాల స్నానము, ఇంకేవో 7 రకాల స్నానాలు చేసి దానికి రోజు కూడా ఈ పొంతలే కట్టేది. తాళేమో ఆ పొంత కట్టదు కాబట్టి వీడియో కట్టేసి రోజు కూడా బట్టలు మారుస్తారు. బట్టలు రోజు పెళ్లి వస్తారు. మరలా ఈ తాళి కనకుండా వినిపిస్తుంది కదమ్మా. వినిపిస్తే చెప్పండమ్మా, వినిపించడం చేయాలంటే ఒకసారి. దేవుడు పెట్టారా. అయితే ఈ పెళ్లి ఆ తాళి
కోణం, ఇదే పరిస్థితి జరుగుతూనే ఉంది. ఇదే పరిస్థితి జరుగుతూనే ఉంది. దేవుడు పెట్టారా, ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక పలకని ఉలకని అంటే ఇవి భూమి మీద వారు కూడా అదేంటంటే మంగళ స్నానం. ఏ స్నానం అమ్మా? మంగళ స్నానం. నిజానికి దేవుని సంఘముగా బాప్తిస్మం అనేది కూడా ఒక స్నానమే. అంటే పరలోకములో మనము ప్రభువుతో పెళ్లి జరగాలంటే మరి ఎర్రోడానికి ఎందుకు రావో బాప్తిస్మం అని కొంతమంది ఎర్రోళ్ళగా ఎలా చూస్తుంటే ఆ బాప్తిస్మం పొందితేనే ఆయన దేవునితో పెళ్లి చేసుకోవడానికి ఒక లైసెన్స్ అన్నమాట. హల్లెలూయా. ఇంకా బాప్తిస్మం ఎందుకు తీసుకోకుండా అమాయక చూపులో చాలా మంది తీసుకోలేని వారి పెట్లో ఇంకా చూస్తూనే ఉన్నారు. బాప్తిస్మం తీసుకుంటే నీకు లైసెన్స్. యేసయ్యతో వివాహం అనేటువంటిది అద్భుతంగా జరిగే పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇన్ని రకాల పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి పెళ్లి మనకు పరలోకంలో జరగబోతూ ఉంది. ఇక్కడ ఎంతమంది భర్త చనిపోయిన వారు, భార్య చనిపోయిన వారు బాధపడద్దు. దేవుని బిడ్డలారా, తప్పకుండా మనకి ఒక రోజు ఆ మహిమ కలిగినటువంటి ప్రభువుతో అందరూ కూడా ఆ పరిశుద్ధ వివాహంలో పాల్గొబోతూ ఉన్నాము. ఆమేన్. భర్త ఒక 50 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత భార్యతో, దేవుని బిడ్డలారా ఈ దాంపత్య జీవితం 60 సంవత్సరాలు. అయితే అంత మాత్రాన భర్త కోల్పోయినా భార్య కోల్పోయినా ఎంతో మంది ఆ తీపి జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఇచ్చినటువంటి పిల్లలు చూస్తూ ముందుకు సాగిపోయే గొప్ప తల్లిదండ్రులు కూడా భూమి మీద లేకపోలేదు, ఉన్నారు. దేవుని సంగమా, దేవుని కృపలో అయితే ఈ వివాహం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటి వివాహము. చాలా విందాం వివాహం కోసం. ఏంటంటే మనకు సైన్స్ తెలియాలి, శ్వాసలు తెలియాలి, ఇంగ్లీష్ తెలియాలి, హిందీ తెలియాలి, బయాలజీ తెలియాలి, ఎలాగైతే సబ్జెక్ట్ ఎలా ఉన్నాయో ఈ అన్ని విషయాలు కూడా చెప్పాలి. దేవుని బిడ్డలారా, అన్ని కూడా ఇక్కడి నుంచే మనం తెలుసుకునేటువంటి స్థలము పీఠం ఇది. హల్లెలూయా. దేవుడు ఈ వివాహ వ్యవస్థను, ఈ పరిశుద్ధ వివాహాన్ని కొంతమంది అయితే వివాహం చేసుకోకుండా ఉండిపోతున్న వారు కూడా ఉన్నారు. వివాహం చేసుకోకుండా, ఎందుకంటే వివాహం చేసుకొని వివాహంలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అయితే నాకు ఉద్యోగం రాలేదు, ఒక కుర్రాడికి ఉద్యోగం రాలేదని చాలా సంవత్సరాలు ఉండిపోయాడు అనమాట. కానీ ఫోన్ మాత్రం చూసుకుంటూ ఉంటాడు అనమాట. చాలా సార్లు రోడ్ల మీద అన్ని దిక్కులు కూడా చూస్తుంటాడు అనమాట. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, పౌలేమంటాడు, కామకాపుడు కంటే వివాహం చేసుకుంట మేలు. దేవుని బిడ్డలారా, అంటే పెళ్లికి ఉద్యోగానికి ముడిపెడుతున్న కొంతమంది ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటారు. ఇలాగ ఈలోపు ఎకరాలు చాలా మందికి ఎక్కిపోతూ ఉంటాయి ఆ జుట్టు. దేవుని బిడ్డలారా, ఈలోపు పెళ్లికి ఉద్యోగం రాదు, అడిగి పెళ్లి అవ్వదు. ఈ ఇంట్లో ఏమో తల్లిదండ్రులు ఏమో ఈ బాధలు చూడలేక ఎప్పుడు రాని సంగతి ఏంటి ప్రభా నాయనని ప్రార్థనల మీద ప్రార్థన చేయాలంటే ఆయనకి ఇంకా ఉద్యోగం రాదు, పెళ్లి సంబంధాలు చూడలేక. దేవుని బిడ్డలారా, అనేక పరిస్థితులు. కానీ ఎప్పుడైతే దేవునికి పరిశుద్ధంగా మనం అప్పగించుకుంటామో, దేవుని చేతులకు ఆ వాక్యానుసారంగా మన జీవితాలు దేవుని బిడ్డలారా సబ్మిట్ చేసుకుంటాము, సమర్పించుకుంటామో, నీకు తెలుసు దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది నీ ముందుకు తీసుకురావాలో అవన్నీ మన తల్లిదండ్రులు తయారుగానే అసలైన మన పరలోక తండ్రి నీకు అన్ని తీసుకొస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మండి దేవుని బిడ్డ. ఈ వాగ్దానం ఇది, వాగ్దానాలు దేవుడు వాగ్దానం నుంచి మాట్లాడుతున్న ఈ వర్తమానాన్ని ఎవరికి ఏది అవసరం ఈ రోజు ఈ వర్తమానాల్లో నుంచి ఒక్కొక్కటి తీసుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి విషయము కూడా ఈ స్థలంలో నుంచి వచ్చేది అది దేవుడు సిద్ధపరిచి పంపిస్తుంది తప్ప ఏది కూడా హేయమైనది ఇక్కడి నుంచి రాదు. ఆమేన్. దేవుడు పెట్టారా, ఇలా కొంతమంది నాకు ఎందుకు లేదు పిల్లలు కొని ఉండిపోయే వారి కోసం చెప్తూ ఉన్నాను. అయితే ఉండిపోయేవారు ఉండిపోకుండా హేయమైనటువంటి విషయాల్లో ఏ మాత్రము తలదోర్చకూడదు. దేని కొరకు ఉండిపోయావో అదే సిద్ధించునుగాక. దేవుడు పెట్టారా 19వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా అక్కడ యేసయ్య దగ్గరికి కొంతమంది దేవుడు పెట్టారా వస్తారు. అయితే ఇదేంటంటే దేవుడు పెట్టారా ఈ వివాహము ఇదేంటంటే దీనికి పేరు పెట్టాను నేను, పెండ్లి యొక్క ధర్మబంధములు. అందరూ చెప్పండి, పెండ్లి యొక్క ధర్మబంధములు. మోషే గారేమో ఇదేంటి పెళ్ళైన తర్వాత
విడాకులు అయిపోతున్నాయి ప్రభా, వాళ్ళేమో కంప్లైంట్ చేస్తున్నారు యేసయ్య దగ్గరికి వచ్చి. నిజమే, మన కవిటి ఆ బోర్లు తీసిన వ్యక్తి కృష్ణ ఆ కుమారుడు, ఆ భార్య ఏమో లావు అయిపోతుందని భార్యను వదిలేసాడు. ఏంటి ఘోరం అనుకుని వాళ్ళ నాన్న చెప్తుంటే నమ్మాలో తెలియదు, ఈ ప్రార్థన చెయ్యాలో తెలియదు. మరి మీ భార్య అమ్మ అవుతుంది కదండి, మీ భార్య కూడా క్షమించండి లావుగా ఉందా సన్నగా ఉందంటే కొంచెం పర్లేదు బాబు లావుగే, మరి నాకు అమ్మ ఏమో లావు అయితే నొక్కేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఓ పిచ్చోడా ఏంటి పరిస్థితి? ఎలాంటి ఎర్రోళ్ళు కూడా ఉన్నారా? అసలు లోపట వాడికి ఏముందో అని చెప్పట్లేదు, మొత్తానికి చదివించారు. మరలా ఎంత కట్నం తీసుకున్నారో అవంతా పంచాయతీలో అర్పించారు. ఇక్కడ యేసయ్య దగ్గర కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అసలు ఈ వివాహము మరి ఇంత భయంకరమైనదైతే, ఇంత కష్టమైనదైతే, ఇంత నిష్ట కలిగిందైతే అక్కడ అంటాడు 7-9 వచనాల్లో అసలు పెళ్లి చేసుకోకపోగా ఉంటేనే మేలు అని శిష్యులు అంటారండి. అప్పుడు యేసయ్య వారికి డైలాగ్ ఏమంటాడంటే, అనుగ్రహము ఉన్నవారు తప్ప, అనుగ్రహము కలిగిన వారు తప్ప ఆ మాట అంటే ఎవడ కూడా అనలేడు. సభలో సోదరులు చెల్లించు హల్లెలూయా. ఈ మాట మనం అనగలమా? వివాహం వద్దండి, వివాహం ఇంత కష్టమైందా? కష్టమే ఉంది. దేవుడు పెట్టారా ఇక్కడ ఏంటంటే మొదట పెళ్లి యొక్క ధర్మ బంధములు, ఈ ధర్మ బంధాలను చాలా వరకు ఈ నియమాలను మొదటగా నేను దేవుడు పెట్టారు. మొత్తం ఆత్మఫలం 9 కాబట్టి 9 పెళ్లిలో ఉన్నటువంటి విషయాలు చెప్తాను. 12 డేస్ కట్ట వదిలేస్తాను వినండి. మొదటిగా ధర్మ బంధము అంటే దేవుడే ఈ వివాహాన్ని నియమించాడు, ఈ పరిశుద్ధ వివాహాన్ని ఆయన అలంకరించాడు. ఈ ధర్మ బంధాన్ని ఒక భర్త బాగా భార్యను ప్రేమించినప్పటికీ భార్య ఏవో దిక్కులు చూస్తే ఆ భర్త ఏం చేయగలడు? ఒకవేళ భార్య భర్తను బాగా అమితంగా ప్రేమిస్తూ ఆ ఆచారం అంతా క్రమమంతా ఆమె ఇంటిని కాపాడుకుంటున్నప్పుడు ఈ భర్త తిరుగుమోసి ఆశలు చేస్తే ఆ భార్య ఏం చేయగలదు? తప్ప రెండో పెళ్లి. ఆమె ఇతనితో ఉండదు, ఇతనేమో అతగాడితో ఉండడు. ఎందుకంటే సెట్ అవ్వట్లేదు, వేరే మనసులో ఇంకొక మనసు పడ్డారు కనుక ఎంత నీచమైన పరిస్థితి. వెళ్ళిపోయినప్పుడు ఏం చేయలేదు, కావాలి భాగస్వామి కావాలి, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు. కాబట్టి వివాహం మాత్రము మరలా ప్రభువులోనే జరగాలి. హల్లెలూయా. దేవుడు పెట్టారా దాన్ని నొక్కి చెప్తూ ఉన్నాడు ప్రభు. మోసే అందుకురా నీకు పరిత్యాగ పత్రిక అనేది ఇచ్చాడు. వ్యభిచార నిమిత్తము తప్ప ఏ కారణం నిమిత్తము కూడా వదులుకోకండి. వదులుకుంటారంటే ఇంకే రేసనం అదే, ఈమె అతనితో ఉండట్లేదు, అతనేమి ఈమెతో ఉండట్లేదు. దేవుడు పెట్టారా ఇదేంటంటే పెళ్లి యొక్క ధర్మ బంధములు. ఈ ధర్మ బంధములను మొదటిగా మనము చివరి వరకు ఆనందించాలి. ఆమేన్, ఆనందించాలి. దేవుడు పెట్టారా చాలా మంది వివాహం అయ్యి 1 సంవత్సరము ఆనందం, 2 సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత చాలా వరకు అంటున్న మాటలు అదేంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ ఏమో పిల్లల మీద వెళ్ళిపోతుందండి అతనికి, అందుకే పిల్లలు అక్కడే అవుతారు. ప్రేమ వెళ్ళిపోవడం దాని మీదకి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అలా ఎప్పుడు జాగ్రత్త దేవుని బిడ్డలారా. నిజంగా అసలైన తండ్రి అయితే అలా ప్రేమ లోపే ఉంటదండి. తండ్రి ప్రేమ మన ఫాదర్స్ డే చెప్పాలి కానీ చెప్పలేదు. తండ్రి ప్రేమ వర్ణించలేని లోపట అసలు సముద్రం చెప్తే కొలతలో దాన్ని కొలవచ్చు కానీ లోపల తండ్రి ప్రేమ కొనలేమో. చెప్పలు పట్టండి హల్లెలూయా. అంత ప్రేమతో తండ్రి లోపల ఉంటాడు, అంత వ్యత్యాసముతో ఏదో ఏదో చెయ్యాలనే నిత్యము కూడా అసలైన తండ్రి కోసం చెప్తానండి. తిరిగిపోతుంది తండ్రి, అసలు పట్టించుకోని తండ్రి, ఈ మందుకే డబ్బులంతా గొల్ల చేస్తున్న తండ్రి, అలాంటి వాళ్ళ కోసం మనకొద్దు. దేవుని పట్లరా పిల్లలు పుట్టినా సరే తండ్రి ప్రేమ భార్య మీద ఉంటది, బిడ్డల మీద ఉంటది. భవిష్యత్తు ఏం చేయాలి నిజమైనటువంటి ఈ బంధంలో ఆ బంధాన్ని కాపాడుకుంటూ తీసుకుని వెళ్తారు. దాన్ని కోడ్ చేస్తూ వీళ్ళేమో లోకంలో ఉన్న వాళ్ళ ప్రశ్నలు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఎన్ని కుటుంబాలు బంధము, ఈ బంధాన్ని దేవుడు పెట్టారా మనం రియల్ గా ప్రేమించినప్పుడు ఒకవేళ ఆమె లేదనుకో మనమేం చేయలేము. అందుకు లెక్క ఆమె యేసయ్య వచ్చినప్పుడు చెప్పాలి. ఒకవేళ ఇతను ఆమెతో చక్కగా ఉంటున్నాడు అనుకో, ఈమె వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు ఈమె కూడా యేసయ్యకి లెక్క చెప్పాలి. హల్లెలూయా.
లెక్క మాత్రము తప్పదు దేవుడు పెట్టారా. అది ఏదైనా సరే ఎందుకు అలా జరిగింది, సమస్య ఏంటనేది దేవుడే అంటాడు కదా, యెహోవా క్షుణ్ణముగా ప్రతిదీ కూడా పరిశోధించును. యెహోవా ప్రతిదీ కూడా క్షుణ్ణముగా పరిశీలిస్తాడు. రెండవదిగా పెళ్లిలో దేవుడు పెట్టారా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము, అక్కడ చదవకండి అంత చాలా పెద్ద చరిత్ర. ఆ 22వ అధ్యాయం అంతట్లో దేవుడు పెట్టారా. అక్కడ ఏంటంటే ఇది కూడా ధర్మబంధమే. ఈ ధర్మబంధము వారు ఏం చేస్తూ ఉన్నారంటే, క్షమించండి, రెండోది ఏంటంటే 21వ అధ్యాయం చదవండి ఒకసారి 21వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 10-14 వచ్చిన త్వరగా వేగంగా చదవండి, 12 ముగించేవారు. అమ్మా మనకు 6 మైకులు ఉన్నాయండి. ఒక మైక్ తీసుకొని మైక్ డేట్ చెప్పండి, కష్టమా? తీసుకోండి, మైక్ తీసుకొని చదవండి. మైక్ ఇచ్చాను మన పిల్లలు, ఆ లోపల మైక్ ఇవ్వండి. మరి నేను డబ్బింగ్ చేయడం ఎందుకు, మళ్ళీ వెనక్కి ఇంకా. ద్వితీయోపదేశ కాండము అందరూ తీయండి, 21వ అధ్యాయము 10వ వచనం నుంచి. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపతివైన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్ళను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపన చేయుటకు. చాలు అది మీ తర్వాత చదవండి, గోల్డ్ సమయం అయిపోతుంది. ఏంటంటే రెండవ పెళ్లి చెరపట్టబడిన పెళ్లి. మొదట ఏం పెళ్లి? మొదట అంశం చెప్పాను, ధర్మబంధమైనటువంటి పెళ్లి. రెండవది ఏంటంటే చెరపట్టబడినటువంటి దేవుని బిడ్డలారా పెళ్లిళ్ళు అన్నమాట. చెరపట్టబడిన స్త్రీ లేకపోతే చెరపట్టబడిన పురుషుడు, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క చెరలో ఉన్నటువంటి, చెర అనే మాటకి అర్థం ఏంటి? పాపము. ఆమె వస్త్రాలు మలినమయ్యాయి. పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ పద్ధతుల ప్రకారము దేవుని బిడ్డలారా ఆ వస్త్రాలు తీసివేసి ఆమె ఈ యొక్క మార్గాల్లోకి రావాలి, ఆ కట్టుబాటులోకి రావాలి, ఆ నియమాల్లోకి రావాలి. అలా వచ్చినప్పుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అర్హురాలు ఆమె. దేవుని బిడ్డలారా ఇది రెండవ పెళ్లి, చెరపట్టబడినటువంటి స్త్రీలు. ఇప్పుడు ఎవరో చెరపట్టబడిన వాళ్ళు ఎవరు చేసుకోవట్లేదు కదా. అందరము కూడా స్వతంత్రముగానే, అందరము కూడా మంచి పేరున్న కుటుంబాలనే, అన్ని కూడా దేవుళ్ళో బాప్తిసం పొందిన పిల్లల్నే, దేవుళ్ళో ఎదిగే వారినే దేవుని బిడ్డల వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కానీ పాత నిబంధన కాలంలో చెరపట్టబడిన స్త్రీ యొక్క పెండ్లి విధానం కోసము చెప్తూ ఉన్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా చేయకూడని పెళ్లిళ్ళు. మూడవది ఏంటంటే చెయ్యకూడని పెళ్లిళ్ళు ఉన్నాయి. అవేంటంటే లేవియా కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనము. ఈ లేవియా కాండం 18 అంతా ఉంటది. ముందు ద్వితీయోపదేశ కాండం 7:3 చదవండి. నీవు వారితో బియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నెయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమార్తె వారిని మళ్లించుదు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయు. చూడండి దేవుని బిడ్డలారా, ఇదేంటంటే చెయ్యకూడనివి. ఈ పాప సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈ లేవియా కాండం 18లో కూడా నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుతున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టు వాటిని ఆచరించవలను. ఈ దేవుడునకు నేను యెహోవాను. మీరు నా కట్టడం నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును. నేనే యెహోవాను. వీళ్ళు ఎవరునో తమ రక్త సంబంధుల మానచాలను తీటుకు వారిని సమీపింపకూడదు. ఇవంతా దేవుని బిడ్డలారా చెయ్యకూడనివి, చెయ్యకూడని పనులు, చెయ్యకూడని పెళ్లిళ్ళు. ఇవి మూడవది. చాలా పరిస్థితుల్లో మనము అదృశ్యంగా ఉన్నటువంటి కొన్ని హేయమైనవి లోకంలో ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి.
మొదటేమో ధర్మబంధము కలిగినటువంటి నిబంధన మనందరికీ అవసరం. రెండవదిగా దేవుని బిడ్డలారా, చెరపట్టబడినటువంటి గతంలో పాత నిబంధన కాలంలో జరిగేటువంటి నిజంగా ఎంత మంచి మనసు, చెరపట్టబడిన వారిని చేసుకోవడం కూడా ఒక విధంగా ఎంత మంచి మనసు కదా. దేవుని బిడ్డలారా, ఆమోసు కూడా దేవుడు ఏం చెప్పాడు? ఆమోస్కి కదా, ఎవరిని? వేశ్య యొక్క కుమార్తెను చేసుకోమన్నాడు. చిన్న ప్రవక్తలు ఇలా చూస్తారేటమ్మా, బిజీ సార్లు పెట్టాను అప్పుడు మర్చిపోతే అలాగా. మిమ్మల్ని చూస్తే నేను కూడా మర్చిపోతున్నాను. ఎవరండి? కామేశ్వరం చెప్తున్నాడు. మోషే. హల్లెలూయా. అంటే దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమన్నా మనం ఇటువంటి బిడ్డల్ని వివాహం చేసుకుంటావు నాన్న గోపి, నువ్వు చేపట్టబట్టి పిల్లల్ని, లేకపోతే బయట ఆల్రెడీ ఆ జీవితం క్యారెక్టర్ లెస్ అయిపోయినప్పటికీ అటువంటి వివాహం చేసుకోవడానికి సిద్ధపడతావు రాదా సతీష్? ఈ సుధా ఏమాత్రం కూడా ఇష్టపడము. మరి వారికి జీవితం ఎవరిస్తారు? అటువంటి బిడ్డలకు కూడా మనసు ఉంటుంది కదా. నిజంగా అది గోల్డెన్ జూబిలీ అన్నమాట. దేవుని బిడ్డలారా, అటువంటి వివాహం కొంతమంది మాత్రమే. దేవుని బిడ్డలు కొంతమంది హెబ్రోను సంఘంలో ఉన్నవారు, కొంతమంది అటువంటి మనసు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలను, చెరపబడినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకొని వారికి జీవితాన్ని ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఆ హృదయం అంత ఉండాలన్నమాట, అంత మంచి మనసు ఉండాలి. ఇప్పుడు మానభాగం చేయబడినటువంటి కొన్ని స్త్రీలు ఉంటారు. ఆ రిపోర్టు పేపర్లో న్యూస్ లో వేస్తారు, పబ్లిక్ అయిపోద్ది, సంబంధం ఏమీ రావు. అలాగే నాకు చచ్చిపోవాలి అయితే మరి ఆమె ఎవరు చేసుకుంటారు? దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మరి ఆ మంచి మనసు ఉన్నది అక్కడ ఉన్న కొంతమందికి. తర్వాత నాలుగవది నోవాహు కాలమందలి పెండిళ్ళు. నాలుగవది నోవాహు కాలమందు పెండిళ్ళ కోసము ఇక్కడ యేసయ్య చెప్తూ ఉన్నారండి. చదవండి మత్తయి సువార్త 24:38. త్వరగా స్పీడ్ తీయండి. మత్తయి సువార్త 24:38. జలప్రలయముకు ముందునకు దినములలో చూడండి, ఇక్కడ ఏమంటే నోవాహు ఓడలోకి వెళ్లే ముందు వారేమో తిన్నారట, బాగా తాగారట, పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు చెప్పాడు ప్రభు. దీన్ని ఇంకా కొంచెం క్లారిటీగా లోకసువార్త 17:26-27 బాగా చెప్పాడు. ఆ మాట చదవండి. లోకసువార్త 17:26-27. త్వరగా స్పీడ్ చూడండి. ఇక్కడ అంటాడు నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుల్లో కూడా జరుగును. నోవాహు ఓడలో వెళ్ళిన దినము జనులేమో తిన్నారు, త్రాగారు, పెండ్లాడారు, పెళ్లికి పడ్డది. ఇది అయిపోయిందండి. మొదటి పాటు నోవాహు కాలంలో నేను తాగారు, ఒకవేళ పెళ్లి బాగా జరిగింది. ఇందాక మనం చెప్పాను కదా, పెళ్లికి వెళ్ళాం కదా, తాగినా సరే పెళ్లి మాత్రం జరుగుతూ ఉంది. రెండవ చూడండి, అక్కడ చదువమ్మా, తర్వాత వచ్చిన జలప్రలయం అయిపోయింది, నాశనం అయిపోయింది. తర్వాత ఎక్కడంటే లోతు కాలం వచ్చింది. లోతు కాలం వచ్చేసరికి చదువమ్మా, లోతు దినముల్లో కూడా తినుచు, త్రాగుచు, అమ్మా కొనుచు, అమ్ముచు, ఇల్లు కట్టుకున్నారు, అన్ని చేసుకున్నారు. అక్కడ చదవండి, పెళ్లి మాట అయితే లేదు. ఇక్కడ ఏంటి డివిజన్ అంటే, నోవాహు కాలంలో పెళ్లిళ్ళు జరిగాయి, ఫంక్షన్లు జరిగాయి, బయట డీజే అంతా ఆర్భాట, మందు కనుక అంతా ఉన్నాయి దేవుని బిడ్డ. కానీ ఇక్కడ సొదొమ గొమొర్రాలో మాత్రము పెళ్లిళ్ళు లేవు. డైరెక్ట్ గా ఎవరికి నచ్చినట్లు ఇంకా ఎంజాయ్. పెళ్లి ఎందుకురా? ఎవరు చెప్పారు పెళ్లి? ఇక్కడ ఈ ఊర్లో ఎవరో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు కూడా పెళ్లి చేసుకోకండి, ఇదంతా మనదే, ఎంజాయ్ చేయండి, అన్ని ఇల్లు మనవే, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే. చూడండి ఎంత ఘోరమో. దేవుడికి ఎంత పాపం రాకపోతే నీరు ఇక్కడ పంపించాడు, ఇక్కడేమో అగ్గి పంపించాడు అన్నమాట. అంటే రేసింగ్ కీ తిప్పుతున్నప్పుడు దేవుడికి కూడా మనం చెప్పారు శుక్రవారం, ఆయన చేతిలో ఏముంటదంటే రక్షణార్థమైన దక్షిణాస్త బలము. ఆయన అంటాడు కదా భక్తుడు, అయ్యా నీ చేయి నా మీద భారంగా ఉంది అంటాడు. దేవుడు చేయి భారంగా ఉండడం ఏంటి?
కోపం వచ్చింది. మందసాన్ని తీసుకెళ్ళేంత వరకు మౌనంగా ఉన్నాడు దేవుడు. తీసుకెళ్లిన తర్వాత దాగోను గుడిలో పెట్టాడు, చెయ్యిలు నరికిశాడు, బుర్ర నరికిశాడు, రెండు కూడా మొత్తం ఎక్కడ ఇసిరాడు? గడపలో ఇసిరాడు అనమాట. లోపల నువ్వేట్రా ఉంటావు, నాది స్థానము, నా స్థానంలో నువ్వు ఉంటావు అనుకోని రెండు చెయ్యిలు కూడా, చెయ్యిలేది నరికాడు, బుర్రది నరికాడు. అతను ఆలోచించారా? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. శిరస్సు నేనురా, నువ్వు శిరస్సా? మాట్లాడలేవు, చూడలేవు, వాసన పేర్చలేవు, ఏమి వినబడదు, నీకు శిరస్సు అనుకొని ఒక గుర్తు ఉంటాడు. లేకపోతే మరి ఈడ గుర్తుకొని ఆ తల ప్రభావ నాకు వదిలేను అనుకొని ఆ తల ఏమో ఆయన ఎక్కడో అనుకుని బయటకు వెళ్ళిపోయింది అనమాట. తల చేతులు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేనికి? అధికారానికి సూచనగా ఉన్నాయి. దేవుని బిడ్డలకు చెప్పి చేయించుకోవడానికి, అంటే పరిస్థితులన్నీ కూడా మార్చడానికి అనేక విధాలుగా ఉన్నాయి. నువ్వు చెప్పడం ఏంట్రా అని చేతులు కూడా బయటే నెట్టినేసాడు. కేవలం మొండి మాత్రమే ఆయన పాదాల దగ్గర ఉంది. ఇప్పుడు కూడా సపట్లో హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈరోజు మరి శిరస్సుగా మనం ఉన్నామా? దేవుడు మనకు శిరస్సుగా ఉన్నాడా? ఆయన అధికారం అనే చేతులు మన ఇంటికి, మన కుటుంబానికి, వివాహ వ్యవస్థకి పనిచేస్తూ ఉన్నాయా? సొదొమ గొమొర్రాలో నిజానికి పెళ్ళే లేదట. అంత అంత మత్తులో చిన్నగా ఉంటాడు మొదలుకొని వృద్ధుల వరకు లోతింటికి వెళ్ళిపోతున్నారు. దేవదత్తం దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే మామూలు ఇంటికి ఇంకా ఇది ఎంత నీచంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. మీ దేవుని బిడ్డలారా, పెళ్ళి అక్కడ లేదు అంటే ఇంకా అక్కడ డీజే లేదు, ఫోటోగ్రఫీ లేదు, పెట్టండి పెళ్ళి అన్నా సరే, ఎందుకు మామ పెళ్ళి, ఎందుకు బాబా పెళ్ళి, వద్దు మన ఊళ్ళో పెళ్లి జరగకూడదని అక్కడే పంచాయతీ కూడా ఉంది. ఆ నీచమైన ఊరు ఇంకా ఉండకూడదని దేవుడు ఇప్పటికీ కూడా బుద్ధి రావాలని ఆ అగ్గితాలుగా ఛాయలో ఇంకా ఉంచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదేంటంటే నోవాహు కాలమందులో పెళ్లిళ్ళు. ఐదవదిగా సంఘమునకు క్రీస్తుకు ఉపమానమైన పెళ్లి. ఇది మరి మొదటి నుంచి చెప్పుకొని వస్తుంది. ప్రకటన గ్రంథము 19:7-9 వచనాల్లో ఇది మనకి సంఘానికి పరలోకంలో జరిగేటువంటి వైభవం కలిగినటువంటి అద్భుతమైన వివాహ మహోత్సవము. ఈ వివాహ మహోత్సవానికి పెళ్లి కుమార్తెగా మనం ఎంతగా దేవుని సంఘములో పరిశుద్ధతను, మన వివాహాన్ని అనగా భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా లోకానికి చూపించగలుగుతూ ఉన్నారు. అక్కడ యోహాన్ని చూపిస్తున్నాడు. బాబు యోహాన్ రండి ఒకసారి రామ్మా, దాన్ని చూపిస్తాడు, పెళ్లి కుమార్తెను చూపిస్తాడు. అక్కడ అది గదిలో వస్తున్నటువంటి పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఆ పెళ్లి కుమార్తెను చూస్తే తగ మెరిసిపోతుందండి. మెరిసిపోతుందంటే అక్కడ లైటింగ్ పెట్టి లేదు, తగ మెరిసిపోతుందంటే ఆమె నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు. భూమి మీద మనము కూడా పెళ్లిళ్ళు ఎంతమందికి జరిగాయి? ఎంత చక్కగా అన్యోన్య సహవాసం భార్య భర్తలు. ఈ మధ్య కాలంలో కొట్టేసే పరిస్థితులు, అలిగే పరిస్థితులు, ప్రేమ చల్లారిపోయే పరిస్థితులు. ఈమె ఫోన్ ఆమె చూడటం, అతని ఫోన్ ఈమె చూడదు. ఎంత సీక్రెట్ లో మరి అలా ఉన్నాయా? నీ ఫోను భర్తకి ఇవ్వగలుగుతున్నావా? నీ వాట్సాప్ లో భర్తకన్నీ చూపించగలుగుతున్నావా? నీ ఫేస్బుక్, నీ వాట్సాప్ ఏమేమి ఉన్నాయో, లేకపోతే నీ పురుషుడిలో ఉన్నటువంటి ఫేస్బుక్, వాట్సాప్ అన్ని నీ భార్యకు, ఇదిగమ్మా ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఈమె చెల్లి అవుతుంది, ఈమె అక్క అవుతుంది, ఇతను నా ఫ్రెండ్ అవుతాడు, అంతగా చక్కగా డౌట్లు లేకుండా వివరంగా అన్ని కూడా ఈ బంధం అనేది వెళ్ళగలుగుతూ ఉందా? దేవుడు బిడ్డలారా, పరిశుద్ధ వివాహము పరలోకానికి వెళ్ళవలసినటువంటి ఛాయగా ఈ భూమి మీద ఈ పెళ్లి అనేది జరిగించాడు. దేవుడు తర్వాత ఈ పరలోకంలో మనం వెళ్ళేటువంటి పరిశుద్ధ వివాహము, దేవుడు బిడ్డలారా, ఈ భూమి మీదే మనం పరలోకం చూడాలండి. అసలు ఎంతమంది మనము భార్యతో ఆనందించగలుగుతున్నాం, భర్తతో ఆనందించగలుగుతూ ఉన్నాం, పిల్లలతో ఆనందించగలుగుతూ ఉన్నాం. ఎక్కువ శాతం చిరాకలే కనిపిస్తూ ఉన్నాయి. పాపము ప్రదర్శనలకు వెళ్ళినా సరే పాపం అయిపోవడం భార్యతో, పాపం అయిపోవడం పిల్లలతో. పరలోకము భూమి మీద మనము రోజు కూడా మనం ఆనందించాలి. దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబం, దేవుడు మనకిచ్చిన ఈ వివాహ వ్యవస్థ. ఎంతో మందికి పెళ్లిళ్ళు అవ్వడం ఉన్నారు తెలుసా భూమి మీద. పెళ్లిళ్ళకి ఇప్పుడు సంబంధాలకి ఆడపిల్లలు ఇప్పుడు ఏమంటున్నారు? దేవుడు
నిజంగా ఆడబిడ్డల రేంజ్ ఇప్పుడు పెరిగిందండి. చెప్పబడ్డ పురుషులు హల్లెలూయా. బాబు ఇన్ని నాయన రివర్స్ క్యాప్టెన్ వేస్తామని సరే నాయన నువ్వు వద్దు బాబు, నువ్వు మాకు మా బిడ్డని ఇస్తే నువ్వు నాయన ఏ ఊరే తీసుకెళ్ళి అన్ని నమ్మేస్తావు బాబు, నీకు మాత్రం ఏమో నాయన అనేసి భయపడిపోయినా సాక్షి వీడు రోజు కూడా చూపించాలి ఇంట్లో ముందు ఆవిది అన్ని కూడా మా చూడండి. ఎందుకంటే ఇది ముందే ప్లానింగ్ అనమాట. ఆ ఇంటికి వెళ్తారు కాబట్టి సంబంధం కోసం ఒక సంవత్సరం నటించడం అనమాట. అబ్బా ఎంత మంచివాడండి, ఎంత చక్కగా చూడండి ఆ షర్టు ఆ ప్యాంటు ఎంత వినియోగం ఉంది. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి వస్త్రాలు కూడా ఎంత నిజంగా చాలా డిసిప్లిన్ గా మంచి డీసెంట్ గా ఉన్నారు. ఈ అమ్మాయి గారు మన ఇంటికి వస్తే అద్భుతం అండి. ఈ అమ్మాయి మన ఇంటికి వలకి వస్తే అద్భుతం. దేవుడు పెట్టారా పరలోకానికి వెళ్ళేటువంటి ముంగుర్తులు ఇవి నటించేవి కాదు, యథార్థ గాథ రియాలిటీ. ఇది మనము అసలైనటువంటి పరలోకానికి వెళ్ళి పెళ్లి. ఆరవది ఏంటంటే పెళ్లిని నిషేధించి వారు వస్తారటండి. చాలా మంది పెళ్ళే వద్దన్న వారు ఉన్నారు. కొంతమంది అయ్యగారులు కూడా తెల్లని వస్త్రాలు వేసి పెళ్లి చేసుకోకుండా ఇంకేదో చేసుకోవద్దు ఉండిపోకూడదు కదా, మిగిలిన కూడా చేసొద్దు అంటే ఆడి దర్శనం ఏంటి, ఆడికి వచ్చే కోరికలు ఏంటి, ఆమెకు వచ్చే ఆలోచనలు ఏంటి. దేవుడు పెట్టారా పెళ్లి ఆట నిశ్శబ్దం అని అంటారు. చూడండి ఆ మాట చదవండి. 1 తిమోతి 4:3 వచ్చిన త్వరగా స్పీడ్. 1 తిమోతి 4:3 ఎంత లేట చూడండి. ఆ అబద్ధికులు వారి మనస్సాక్షి ఆగండి. దేవుడు పెట్టారా వాత వేయబడిన మనస్సాక్షి ఆగండి. ఎవరికైనా చెయ్యి మీద వాత ఉంటే చూపించండి. వాతలు ఎవరికి లేవా? ఇదే అలా చూస్తాను. వాతలు అంటే తెలుసా, ఎర్రగా కాల్చినటువంటి సక్లం పుల్ల అచ్చు పెడితే మనకి ఎలక్షన్ వేసే ఓటు తాలూకు ముద్ర పోయింది, కానీ ఆ ముద్ర మాత్రము ఎన్ని సంవత్సరాలు అయినా సరే ముద్ర ఉంటుందండి. హల్లెలూయా. అయితే ఆ ముద్ర దగ్గర మాత్రము ఏం మొలవంటే వెంట్రుకలు మొలవ. ఇంకా ఎందుకు బాబు, ఇంకా లోపటి నుంచి వచ్చే వెంట్రుకలకే స్థానం లేనిదిగా వాత అన్నమాట. అంటే బయట కనిపించే వాతకే జీవం లేనప్పుడు హృదయం లోపల వాత అంటే వాడు ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఆ బలహీనతల మీద ఇష్టం ఉన్నా పడిపోతాడు లేగిస్తాడు. కానీ ప్రార్థన సాక్ష్యం అన్నీ ఉంటాయి, కొనసాగుతుంది. ఆరాధన, దేవుని స్తోత్రం, కానుకలు ఇవన్నీ కూడా ఆర్భాటంగా ఉంటాయి. కానీ లోపల మాత్రము జిప్పిలో తీసేసరికి అబ్బో అలాంటి ఉన్నారు కదా, ఇలా తీసేసరికి ఏమో లోపటే కనపడతాడు ఉట్టిదయ్యి. ఆ లోపటేమో దేవుడు పెట్టినారా చూడండి, ఒక దెయ్యానికే మరొక దెయ్యం లోపల ఉంది. ఇలా తీసేసరికి లోపటేమో ఇంకొక దెయ్యం పిల్ల చక్కగా చిలక లోపటేమో నిజంగా బుద్ధ చూస్తుంటే ఎంత వేరామంటారా బాబు నువ్వు. దేవుడు పెట్టారా మరి మనకి మొబైల్ తీసేసరికి లోపల ఒకసారి చూపిస్తామని చూస్తే వాత వేయబడిన మనస్సాక్షి ఇది కనిపించదు కదా, దేవుడి దగ్గరికి వస్తే మాత్రం కనిపిస్తుంది. హల్లెలూయా అంటాడు కదా మోసే 90 కీర్తనలో, నీ ముఖ రూపాంతరంలో నీ ముఖాంతరంలో నా రహస్య పాపాలు అంటే 40 లక్షలు నడిపించే వాడికే రహస్య పాపాలు కనబడితే నేనే పాటిది నువ్వే పాటివాడు. 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు సిద్ధపాటే చాలేదు పరలోకం వెళ్ళడానికి. సిద్ధపడుతున్నామా? బలహీనతలు ఉంటాయండి. అలాగే ఆ బలహీనతల్లో మనం ఆనందించుకోవడం. ఆ బలహీనతలు ఉన్నాయి కదా, ఆ బాగా పెరిగమ్మా చిగురించు బాగా అన్నట్టుగా మనం వదిలేయకూడదు. ఆ పాప బలహీనతలను వాక్యంతో మొత్తం మనం పెళ్లిగించదు కాక వద్దా పెళ్లిగించవా? ఆమె ఏమనట్లేదు పుచ్చుకుంటావా? దేవుడు పెట్టారా ఇక్కడ చదవండి. ఇప్పుడు వాతమైనటువంటి మనస్సాక్షి చూడండి. ఇక్కడ ఎవరిచ్చారు అసలు? ప్రభు ఏమంటాడు? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పాడు. అక్కడేమో ఎంత కష్టపడి యేసయ్య 2వ అధ్యాయం యోహాను సువార్తలో శిష్యులతో తల్లితో కానాకు వెళ్ళి పెళ్లి చేసి అక్కడ అద్భుతం ఎక్కడ ప్రారంభమైంది అంటే పెళ్లిలోనే ప్రారంభమైంది. ఆమె దేవుడు పెట్టారా పెళ్లి ఎప్పుడు కూడా అది పరిశుద్ధమైనది. అద్భుతాలు కూడా పెళ్లిలోనే జరుగుతాయి. ఒంటరిగా ఉండిపోయి ఇలాగే బాగుంది అంటే అలాగే నీకు దర్శనం అయితే ఉండిపో పర్వాలేదు. కానీ దేవుడు పెట్టారా
ఇక్కడ పెళ్లి వద్దు అనుకొని తప్పుడు బాధలు కూడా చేయకూడదు. పెళ్లి చేసుకోకండి మీకు ఇబ్బందులు వస్తాయి, ఇలా కొంతమంది భయపెట్టించేస్తారండి ఈ మధ్యన. అమ్మో పెళ్ళ ఈ ఉంటది లేదు తర్వాత అప్పుడే పైకి ఇలా చూస్తుంటాడు, ఈమె అలుజోకుంటది అనమాట. పెళ్లిలో పరలోకం ఉంది. ఆమె ఎంత గొప్ప సంతోషం ఉందో దాని వాల్యూ తెలియనంతా పెళ్లిళ్ళు అయిపోవడం వల్లే దాని విలువ పోతుంది. అది నేను పెళ్లి అంటే మీనింగ్ తెలియక, భార్య అంటే మీనింగ్ తెలియక, భర్త అంటే అర్థం తెలియక, పిల్లలంటే అసలు ఏంటో తెలియక, అసలు సంసారం ఇల్లంటే ఏమో తెలియని వాళ్ళకి తాడు తాడులాగే ఉంచాలి, బొంగరం బొంగరంలాగే ఉంచితే బాగుంటది సరదా వాళ్ళకి, అప్పుడు తెలుస్తుంది. దేవుని పరిశుద్ధ ఈ వివాహంలో చాలా మంది వద్దు, అసలు పెళ్లి వద్దు. పెళ్లి ఏమని అంటున్నారు? నిషేధమాట. చాలా నిషేధించండి బాగుంటది, చాలా మంచిది. హల్లెలూయా. వ్యభిచారం నిషేధించండి బాబు. వీళ్ళేమో తిరుగుతూ ఉన్నారు. దేవుడి బిడ్డలారా, పౌలేమో యవనస్తుడు తిమోతికి చెబుతూ ఉన్నాడు, ఆయన ఎంతకాలమో రాతి బాణలాగా ఒంటరిగా ఉంటావు. ఎప్పుడైతే ఆ పెళ్లిలోకి ఖాళీగా ఉన్న రాతి బాణాలు తీసుకొని వచ్చాడు, రాతి బాణాలు తీసుకొని వచ్చేసరికి అవన్నీ ఏం దేంతో నింపబడ్డాయి? మంచులోడుకు రసనతో నింపబడ్డాయా? చెప్పండి మరి. దేంతో నింపబడ్డాయి? నీళ్లతో నింపబడ్డాయి. అంటే అది నింపబడకుండా దిష్టి బొమ్మలాగా బయటే అలా ఉన్నంత కాలము అది ద్రాక్షారసం ఇప్పటికీ ఆపదు. ద్రాక్షారసం అంటే కొత్త నిబంధన నేనే. ద్రాక్షారసమైన యేసయ్య నీలోకి రావాలంటే ఆ బాణ దేవుడి మందిరంలోకి రావాలి. ఆమేన్. మందిరంలోకి వస్తే వివాహం ఆయన చేస్తాడు, ఆ విందు అనేది ఆయన చేస్తాడు. ఈ విందులో దేవుడు బిడ్డలారా ఆ యొక్క పాన ఇంకా అనేకులు తోడుతూనే ఉంటారు. అందులో ఏముంటది? రుచికరమైనది అంటారు. ముందేమో జబ్బు రసం అందాక అది ఎవరికి కూడా చాలేదు కూడా. దేవుడు ఈరోజు ఈ వివాహ వ్యవస్థలో ఎంతమందికి పెళ్లిళ్ళు అయ్యాయో దేవుడు బిడ్డలారా, దేవుడు మరి పెళ్లి టాపిక్ చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించిన విధానం అంటే పెళ్లిలో ఉన్నటువంటి ఆ ఘనత చాలా మందికి అర్థం కావట్లేదేమో. దేవుడు మాట్లాడమన్నాడు. ఇది పెళ్లి నేను ఎందుకు చేసుకున్నాను రా బాబు కొంతమంది ఏడ్చుకుని ఉన్నారు తెలుసా. చాలా మంది నేను ఎప్పుడు చచ్చిపోతాను ఆయన అని కొంతమంది అలా అనుకుంటున్నారు కూడా, కొంతమంది ఉన్నారు. ఎంతమంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. వీడు ఎప్పుడు చచ్చిపోతాడో ఎంత బాగా ఆ మాట విన్నప్పుడు అసలు అర్థం పట్టుకొని ఇప్పుడు చనిపోతాడో అని అంటే ఇంకెందుకు పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచించాలి కదా. అయినప్పుడే ఆలోచించాలి. ఒక బట్టలు కొన్నప్పుడు, చెప్పులు కొన్నప్పుడు 6 నెలలు అరిగిపోయిన దానికే 10 షాపులు. మరి వివాహము చేసుకున్న తర్వాత మరలా మనం డిసైడ్ ఒకసారి అయిన తర్వాత దేవుని బిడ్డలారా, చావు అయినా లాభమైనా చివరి వరకు ఒకవేళ అనర్థాలు ఏమైనా జరిగితే దానికి మనం బాధ్యులు కాదు. వెళ్ళిపోయినా చనిపోయినా మనం ఏం చేయలేము. కానీ మన వంతుగా మన వైపు నుంచి దేవుడి దగ్గర తీర్పు నిలబడాలి. కాబట్టి తప్పకుండా దేవుడు మనకి లెక్క అడుగుతాడు. ఆమేన్. ఇవి 6వదిగా పెళ్లి నిషేధించే బ్యాచ్. ఎవరైనా మీ దగ్గరికి వస్తే పటాలను పట్టండి. ఎందుకంటే పెళ్లిని వద్దన్నాడంటే నీ పెళ్లి వద్దంటున్నట్లు. పెళ్లి వద్దంటే ఇప్పుడు మన పెళ్లి ఒక రోజు ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు యేసయ్యతో అవుతూ ఉంది. చప్పట పడండి. హల్లెలూయా. అనుకున్నారేటమ్మా మీకు వద్దా యేసయ్యతో పెళ్లి? దేవుడితో మనకి పెళ్లి కాబోతూ ఉంది. దేవుని బిడ్డలారా, తర్వాత 7వది ఏంటంటే పెళ్లి ఘనమైనది. ఇది మనకు తెలుసు. కీర్తనలు ఇప్పుడు అదే ఉదయం చదివించాను. 10 భాగాలు 128. ఆ సామెతలో 31:10, ఎబ్రిల్ రాసిన పత్రిక 13:4 ఇదంతా కూడా వివాహం ఘనమైనది. చాలా ఉన్నాయి. తరువాత దేవుని బిడ్డలారా 8వది ఏంటంటే పెళ్లి ఈ లోకములో ఉండేది. మత్తయి సువార్త 22:30 పెళ్లి లోకములో ఉండేది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉండాలి. మరలా పరలోకంలో అమ్మా బాగున్నావా పాస్టర్ అవునా పరలోకం నేను అందరి కోసం చెప్పకూడదు. పరలోకంలో ఇంకా ఆయన భార్య కాదు. ఇంకా అక్కడ పెళ్లికి ఇవ్వబడదు, పెళ్లిలు జరగవు. నేను ఆమె భర్తనవను, ఆమె నా భార్య అవ్వదు. మనమంతా కూడా దేవదూతల వలె ఉంటాము. ఆమేన్.
మరి అలాంటి గొప్ప ధన్యత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉన్న భార్యతో ఎంత ఆనందించాలి, ఉన్న భర్తతో ఎంత సంతోషించాలి. పరలోకంలో దానికి సంబంధం అయితే ఉండదు, ఎక్కడే ఈ భూమి మీదే. దాన్నే చెప్తాడు ధర్మశాస్త్రంలో మోసే పౌలు గారు కూడా, భర్త బతికున్నంత వరకు నువ్వు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నావంటే భద్రురాలు అయి ఉన్నావు. భర్త చనిపోతే ఇంకా ఫ్రీ. మనమేమో ఆ ధర్మశాస్త్ర నిబంధన నుంచి విడుదల వచ్చేసింది, ఇంకో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అప్పుడు, అంటే భర్త చనిపోతే. కానీ పౌలు అంటాడు, నువ్వు నాలా ఉంటే ఇంకా మంచిది. ఎవరి ప్రాయంలో చనిపోయాడు భర్త, ఏం చేస్తుంది పరిస్థితి? కానీ అమ్మమ్మ 7 సంవత్సరాలు చనిపోయిన భర్త ఆమె చేసుకోలేదు. దివారాత్రులు 84 సంవత్సరాలు ఇంకంతే. దేవా స్తోత్రం, హల్లెలూయా, స్తుతి మహిమ. ఇంక దేవుడి మందిరంలో ఉపవాసాలు, జాగరాలు, ఆనందం, సంతోషం. మరి రూతమ్మ ఏం కనబడలేదు, రూతమ్మ ఉండలేదు. దేవుడి బిడ్డలారా అలా ఉంటే అంటే దేవుని ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తం. అందుకే అన్నాను, నీకు దేవుడు నడిపించిన విధానం బట్టి ఆ 19వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవుడు చెప్పినట్లు అనుగ్రహము ఉంటే, అనుగ్రహం అనే మాట ఇంగ్లీష్ లో ఫేవరింగ్ అనే మాట వాడి, అది కూడా వర్ణించలేదు. అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది, ఏం చెప్పడం, ఏం చేసి చూపించగలం అనుగ్రహం అంటే? ఇదిగో మీకు కుమారుడు, అక్కడ కూడా యెషయా గ్రంథంలో కుమారుడు మీకు అనుగ్రహింపబడినో, ఇప్పుడు కూడా చెప్పట్లో హల్లెలూయా. అనుగ్రహం అంటే కుమారుడు మనకు కలిగి ఉన్నట్టు యేసయ్య మనకు కలిగి ఉన్న అనుగ్రహం. దాన్ని ఏం వర్ణించగలను నేను, ఏం వివరించగలను నువ్వు? కాబట్టి అనుగ్రహం కలిగిన వారే ఇల్లు వద్దని అనగలరు. దేవుడి సంగమా, ఇది దేవుడు పెళ్లి ఈ లోకంలో మాత్రమే ఉండేది. తరువాత యాజకుని పెళ్లి. లేవికాండం 21:7 చదువునమ్మా. లేవికాండం 21:7. సమయం ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, ఎక్కడ చూడకండి దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. వారు జారస్త్రీనే గాని మైకులు బ్యాటరీలు అయిపోయావా? వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. యెహెజ్కేలు గ్రంథం 44:22 చదవండి, చివరి వచనం. యెహెజ్కేలు 44:22. వారు విధవరాండ్రైనను విడవబడి దానినైనను పెళ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలు సంతతి వారకు కన్యలైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగానున్న భార్యనైనను చేసుకొనవచ్చును. చూసారా, యాజకుల యొక్క వివాహం. దేవుడు పెట్టారా, దేవుడు ఈ యొక్క చాలా ఉన్నాయి, ఇంకా టైం లేదు కాబట్టి నేను కొన్ని మాటలు చెప్పాను. ఈ పరిశుద్ధ వివాహము మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నామని దాన్ని బట్టే దేవుడు కూడా మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాడండి. నువ్వు ఎలా దీన్ని కొనసాగిస్తూ ఉన్నావు, దీన్ని ఎలా నువ్వు నడిపించుకుంటూ ఉన్నావు. దేవుడి మాటలు మనం దీవించి ఆశీర్వదించి నడిపించను కాక. పనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ వివాహ జీవితంలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? భార్యాభర్తలు పిల్లల ముందు ఇబ్బంది పడేటట్లుగా జీవిస్తూ ఉన్నారా? లేకపోతే లోకం ఎదుట, అన్యుల ఎదుటే చాలా ఘోరమైన రీతిగా దిగజారిపోయే పరిస్థితుల్లో, పంచాయతీలు పెట్టుకున్న పరిస్థితుల్లో అనేక సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, రోజు గొడవ లేనిదే ప్రారంభం